డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజు గారు బహుశా తన రాజకీయ ప్రయోజనాల కోసమో లేకుంటే ఇంకెవరి రాజకీయ ప్రయోజనాల కోసమో తెలియదు, కానీ మతము దేవుడు అంటూ ఖచ్చితంగా జనాల మధ్య విద్వేషాన్ని పెంచే రాజకీయం అయితే చేస్తూ ఉన్నారు. తన ముండి నియోజకవర్గంలోని ఆకివీడు మండలం పెద్దపేటలో అక్కడ ఉన్నటువంటి గొంతెనమ్మ గుడిని కూల్చి అక్కడ రచ్చబండ కట్టడం కోసం ఏర్పాటు చేసినటువంటి స్థలంలో కొన్ని నిర్మాణాలు, వీటన్నిటిని కూల్చివేసి మళ్ళీ అక్కడ దేవుడితో రాజకీయం చేయాలంటే రాముని తీసుకొని రావాలి కాబట్టి రామాలయం నిర్మించాలి అని చెప్పి ఒక ప్రతిపాదనతోటి ఆయన ప్రయత్నాలు చేసినప్పుడు హైకోర్టు అడ్డుకున్నట్లుంది. అయినా కూడా అది ఒక అర్ధరాత్రి అప్పుడు వెళ్ళి వాటిని కూల్చేశారు. మళ్ళీ అక్కడ రామాలయం కట్టాలి అని చెప్పి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఇంతకు ముందు కూడా హైకోర్టులో ఈ అంశానికి సంబంధించి పిటిషన్ పడింది. ప్రభుత్వ సంస్థల్లో ఎలాంటి మతపరమైన కార్యకలాపాలకు సంబంధించి నిర్మాణాలు జరగాలి అన్న అనుమతులు తప్పనిసరి అని హైకోర్టు కూడా చెప్పింది. అనుమతులు లేకుండా అక్కడ ముందుకు వెళ్ళకండి, అన్ని అనుమతుల ప్రకారమే ముందుకు వెళ్ళాలి, ఎక్కడా ఉల్లంఘనకు పాల్పడకండి అని. అయినా కూడా కూల్చివేయడం, అర్ధరాత్రి అప్పుడు మళ్ళీ అక్కడ అనుమతి లేకుండానే కట్టడం స్టార్ట్ చేసే ప్రయత్నాలు, వీటన్నింటినీ హైకోర్టులో ఒక పిటిషన్ రూపంలో దాఖలు చేశారు. అండ్ ఆ పిటిషన్ తరపున న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ హైకోర్టు ఇది తక్షణం విచారణ చేయమని చెప్పి అడిగారు అత్యవసర పిటిషన్గా. అందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులైన జస్టిస్ లీసా గిల్ గారు అంగీకరించారు. తనతో పాటు జయసూర్యతో కూడిన ద్విసభ్య ధర్మాసనం రేపు ఉదయం 10:30 ఈ పిటిషన్ విచారించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పుడు హైకోర్టులో ఇంట్రెస్టింగ్ టర్న్. రఘురామకృష్ణంరాజు గారికి షాక్ వస్తుందా లేకపోతే గ్రీన్ సిగ్నల్ వస్తుందా చూద్దాం.